ఏఐకి అసలు ఇంధనం కరెంట్ కాదు, నీరు. మీ చాట్‌జీపీటీ ప్రశ్న వెనుక దాగిన నిజం మీకిది తెలుసా? మనందరం అనుకుంటాం ఏఐ నడవడానికి కరెంట్ కావాలి అని. కానీ ఏఐకి అసలు ఇంధనం కరెంట్ కాదు, నీరు. అవును, మీరు ఇప్పుడే చాట్‌జీపీటీని అడిగిన ఒక ప్రశ్న వెనుక కూడా నీళ్లు ఖర్చయి ఉండొచ్చు. కానీ ఎందుకు? ఒక కంప్యూటర్ నీళ్లు ఎలా తాగుతుంది? ఇదే ఈరోజు మన రహస్యం. నిన్న మనం చాట్‌జీపీటీ అడిగితే నీళ్లు ఖర్చు అవుతాయా అనే ఆశ్చర్యకరమైన విషయాన్ని చూశాం. ఒక ఏఐ ప్రశ్న వెనుక కూడా నీటి ఖర్చు ఉంటుందని తెలుసుకున్నాం. కానీ ఈరోజు మరింత పెద్ద ప్రశ్న ఎదురవుతుంది. ఏఐకి అసలు ఇంధనం ఏమిటి? కరెంటా లేదా ఇంకేదైనానా? ఒక్కసారి ఊహించండి, ఒక పెద్ద నగరానికి సరిపడే నీరు ఎక్కడో ఒక చోట ఏఐ కోసం ఉపయోగిస్తుంటే. ఇది నిజమైతే ఈ విషయం గురించి ఎందుకు చాలా తక్కువ మంది మాట్లాడుతున్నారు? మరి ఏ ప్రపంచం వెనుక దాగిన నీటి కథ ఏమిటి? ఇది కేవలం టెక్నాలజీ కథ కాదు, ఇది రైతుల కథ, ఇది కుటుంబాల కథ, ఇది పట్టణాల కథ, ఇది మన భవిష్యత్తు కథ. ఎండాకాలంలో ట్యాంకర్ కోసం ఎదురు చూసే కుటుంబాలు ఒకవైపు, మరొక వైపు భారీ కంప్యూటర్లను చల్లబరచడానికి ఉపయోగించే లక్షల లీటర్ల నీరు. ఈ రెండిటికి సంబంధం ఉందా? అదే ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఏఐ అంటే ఏమనుకుంటాం? స్క్రీన్ మీద కనిపించే ఒక చాట్ బాట్. కానీ నిజానికి ఏఐ వెనుక వేలాది కంప్యూటర్లు ఒకేసారి పనిచేస్తుంటాయి. ఈ కంప్యూటర్లు ఉండే చోట్లను డేటా సెంటర్స్ అంటారు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఈ కంప్యూటర్లు 24 గంటలు పనిచేస్తాయి. పని చేస్తే వేడి వస్తుంది. వేడి పెరిగితే కంప్యూటర్లు దెబ్బతింటాయి. అందుకే వాటిని చల్లబరచాలి. మరి ఎలా? చాలా చోట్ల నీటితో. అవును. ఏఐకి సమాధానం చెప్పే ముందు ఇక్కడ ఒక డేటా సెంటర్లో చల్లబరిచే వ్యవస్థ పని చేస్తుండొచ్చు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఏఐ ఎంత తెలివిగా మారుతుందో అంత ఎక్కువ కంప్యూటర్ శక్తి అవసరం అవుతుంది. అంటే మరింత వేడి, మరింత కూలింగ్, కొన్ని చోట్ల మరింత నీరు. కానీ అసలు సమస్య ఇప్పుడే మొదలవుతోంది. ఈ డేటా సెంటర్స్ ఎక్కడ నిర్మిస్తున్నారు? ఎందుకు కొన్ని ప్రాంతాలు ప్రజలు ఆందోళన చెందుతున్నారు? మరి వాళ్ళు భయపడేది ఏమిటి? కొన్ని సంవత్సరాల క్రితం ఇంటర్నెట్ అంటే కేవలం వెబ్సైట్లు, తర్వాత వీడియోలు, తర్వాత సోషల్ మీడియా. ఇప్పుడు ఏఐ. ప్రతి కొత్త టెక్నాలజీతో డేటా సెంటర్స్ సంఖ్య పెరిగింది. కానీ వాటి నీటి అవసరం గురించి ఎక్కువ చర్చ జరగలేదు. ఒక చిన్న పట్టణానికి ఊహించండి, అక్కడ ఇప్పటికే నీటి ఒత్తిడి ఉంది. అదే ప్రాంతంలో భారీ డేటా సెంటర్ వస్తే ప్రజలు అడిగే ప్రశ్న ఒక్కటే, మన నీటికి ఏమవుతోంది? ఇదే ప్రశ్న ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో వినిపిస్తోంది. ఇప్పుడు ఒక పెద్ద సంఘర్షణ మొదలవుతోంది. ఒకవైపు ఏఐ వల్ల కొత్త అవకాశాలు, కొత్త ఉద్యోగాలు, కొత్త ఆవిష్కరణలు. మరోవైపు నీటి వినియోగంపై ఆందోళనలు. ఎవరికి లాభం, ఎవరికి నష్టం? అభివృద్ధి అవసరమా? అవును. కానీ వనరులను ఎలా ఉపయోగించాలి? అదే అసలు ప్రశ్న. ఇప్పుడు షాకింగ్ విషయం, ప్రపంచం మొత్తం ఏఐ గురించి మాట్లాడుతోంది. కానీ చాలా మంది ఇంకా ఒక విషయం గుర్తించలేదు. ఏఐని నడిపేది కేవలం సాఫ్ట్వేర్ కాదు, కేవలం కరెంట్ కూడా కాదు. వేడి నియంత్రణ కోసం అవసరమయ్యే కూలింగ్ వ్యవస్థలు కూడా కీలకం. అంటే మనకు కనిపించని ఒక నీటి ప్రపంచం ఏఐ వెనుక పనిచేస్తుంది. ఇదే ఏఐ యొక్క దాగిన ముఖం. ఇప్పుడు ఒక ప్రశ్న, రాబోయే సంవత్సరాలలో ఏఐ మరింత పెరిగితే, మరిన్ని డేటా సెంటర్స్ వస్తే నీటి వినియోగం ఎలా మారుతుంది? ప్రభుత్వాలు ఏ నిర్ణయాలు తీసుకుంటాయి? కంపెనీలు కొత్త కూలింగ్ పద్ధతులు కనుగొంటాయా? లేక నీటి ఒత్తిడి పెరుగుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు మన భవిష్యత్తును నిర్ణయించవచ్చు. కానీ ఇది కథ ముగింపు కాదు. ఇప్పటి వరకు మనం ఏఐకి నీరు ఎందుకు అవసరమో మాత్రమే చూశాం. అసలు షాక్ ఇంకా ముందుంది. ఈ నీరు ఉపయోగించే భారీ భవనాలు అంటే డేటా సెంటర్స్, వాటిలో నిజంగా ఏం జరుగుతోంది? అక్కడ రోజు ఎంత డేటా ప్రవహిస్తుంది? మరి వాటిని చూసిన వాళ్ళు ఎందుకు ఆశ్చర్యపోతారు? రేపు మనం ఒక కొత్త తలుపు తెరవబోతున్నాం. డేటా సెంటర్ అంటే అసలు ఏమిటి? అది ఫ్యాక్టరీలా, పవర్ ప్లాంట్లా, లేక ప్రపంచంలోని అతిపెద్ద డిజిటల్ మెదడా? మీరు ఊహించిన దానికంటే పెద్ద నిజం రేపు బయటపడుతోంది. మీ ప్రాంతంలో నీటి కొరత సమస్య ఉందా? ఒక ఏఐ సమాధానం వెనుక కూడా నీటి వినియోగం ఉండొచ్చని మీకు ముందే తెలుసా? కామెంట్లో మీ అభిప్రాయం చెప్పండి.
ఏఐ గురించి అందరూ మాట్లాడుతున్నారు, కానీ ఏఐ వెనుక దాగిన నిజాలు మనం బయట పెడుతున్నాం. రేపు మరో నిజంతో కలుద్దాం.